అందరికీ నమస్కారం. ఈరోజు మనం సరదాగా ఒక చిన్న కథ, అప్పట్లో 1990ల్లో సరదాగా వచ్చిన ఒక కథ, అదే మన రెక్కల ఏనుగు కథ గురించి మనం తెలుసుకుందాం. అందులో ఉండే నీతి ఏంటో కూడా మరి మనం తెలుసుకుందాం. దురాశ, అజాగ్రత్త, అతిశయోక్తి వల్ల మన చేతిలో ఉన్న అవకాశాలు కూడా పోతాయి. వినయం, సమయస్ఫూర్తి, జాగ్రత్త విజయానికి అవసరమని చెప్పే నీతి కథ ఇది. బొమ్మ చూడగానే మీకు ఈ కథ ఏంటో కూడా చాలా ఈజీగా అర్థమైపోతుంది. ముందర ఆ కథ ఏంటో తెలుసుకుందాం. ఒక ఊరిలో రాజుగారి చెరుకు తోట ఉండేది. ఆ తోటలో సూరయ్య భార్య నరసమ్మ కాపలా ఉండేవారు. అయితే ప్రతిరోజు రాత్రి ఎవరో వచ్చి తోటలోని చెరుకు గడలను తిని పాడు చేసేస్తూ ఉండటాన్ని సూరయ్య గమనించాడు. రాజుకు తెలిస్తే శిక్ష తప్పదని భయపడ్డాడు. దొంగను పట్టుకోవాలనే ఉద్దేశంతో రోజు సూరయ్య మాటు వేసి కాపలా కాయసాగాడు. పున్నమి రాత్రి వచ్చింది. వెన్నెల పిండారబోసినట్లు ఉంది. ఆ రోజు రాత్రి కూడా సూరయ్య తోటలోనే దాక్కుని కాపలా కాస్తున్నాడు. అర్ధరాత్రి అయ్యేసరికి ఆకాశం నుంచి ఓ వెలుగు తోటలోకి పడింది. ఆ వెలుగులో నుంచి రెక్కలున్న ఒక తెల్లటి అందమైన ఏనుగు మెల్లగా కిందకు దిగటం చూసి సూరయ్య ఆశ్చర్యపోయాడు. అది స్వర్గం నుండి వచ్చే ఐరావతం. అది తోటలోకి వచ్చి ఎంతో ఇష్టంగా తనకు నచ్చిన చెరుకు గడలను తినడం మొదలు పెడుతుంది. తెల్లవారుతూ ఉండగా ఏనుగు ఒక్కసారిగా ఘేంకరించి తిరిగి ఆకాశంలోకి ఎగిరింది. వెంటనే సూరయ్య ధైర్యం చేసి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ ఏనుగు తోకను గట్టిగా పట్టుకున్నాడు. ఏనుగుతో పాటు సూరయ్య కూడా ఆకాశంలోకి ఎగిరి నేరుగా వింతలోకానికి చేరుకున్నాడు. అక్కడ అంతా బంగారుమయం. జంతువులు ఎగురుతున్నాయి, పక్షులు మాట్లాడుతున్నాయి, పాములు పడగలపై నిలబడి నాట్యం చేస్తున్నాయి. సూరయ్య కోరిందే తడవుగా అన్నీ ప్రత్యక్షమయ్యాయి. తనకు కావలసినవన్నీ మూటకట్టుకున్నాడు. మళ్ళీ పున్నమి వచ్చింది. ఏనుగు తోక పట్టుకుని మళ్ళీ భూలోకం వచ్చాడు. సూరయ్య తెచ్చిన ఆ స్వర్గలోకపు సంపదను ఊరిలోని జనాలందరికీ చూపిస్తాడు. కొంతమంది సూరయ్య మాటలు వినలేదు. వారందరినీ వింతలోకం తీసుకెళ్తానని చెబుతాడు. పున్నమి రోజు వారందరినీ తోటకు రమ్మని చెబుతాడు. పున్నమి రోజు రానే వచ్చింది. అందరూ చూస్తుండగా రెక్కల ఏనుగు రానే వచ్చింది. తనకు కావాల్సినవి మేసి తెల్లవారుజామున ఘేంకరించి ఆకాశం వైపు ఎగిరింది. వెంటనే సూరయ్య రెక్కల ఏనుగు తోక పట్టుకున్నాడు. అతని కాలును నరసమ్మ, ఆమె కాలును మరొకరు, ఇలా అందరూ పట్టుకుని గాల్లో వేలాడసాగారు. చివర్లో మల్లమ్మ వేలాడుతుంది. ఆకాశంలో ఎగురుతున్న సమయంలో మల్లమ్మకు ఒక సందేహం వచ్చింది. వింతలోకంలో గుమ్మడికాయ ఎంత సైజులో ఉంటుందో అని పైనున్న వ్యక్తిని అడిగింది. అతడు ఆ పై ఉన్న వారిని, అలా సూరయ్యకు ఆ ప్రశ్న చేరుతుంది. సూరయ్య తాను గాల్లో ఉన్నానన్న సంగతి కూడా మర్చిపోయి ఉత్సాహంగా ఇంత పెద్దగా ఉంటాయి అని 2 చేతులు చూపిస్తూ ఏనుగు తోకను వదిలేస్తాడు. ఇంకేముంది, ఒకరి తర్వాత ఒకరు అందరూ నేలపై పడిపోయారు. మరి దీంట్లో ఉన్న నీతి ఏంటంటే, దురాశకు పోయి అజాగ్రత్తగా వ్యవహరిస్తే ఉన్నది కూడా ఊడిపోతుందనేదే ఈ కథలోని నీతి. దురాశకు పోయి సమయస్ఫూర్తి కోల్పోయి తొందరపడి వ్యవహరిస్తే చేతిలో ఉన్న అవకాశాలు కూడా పోతాయి. రహస్యాలను, విజయాలను గొప్పగా చెప్పుకోవడం వల్ల అనవసర సమస్యలు కూడా వస్తాయి. తెలివిగా సంపాదించిన దాన్ని వినయంగా ఉపయోగించాలి. ప్రదర్శన కోసం ప్రయత్నిస్తే నష్టం కలుగుతుంది.